ఉన్నట్టుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎయిర్పోర్టులో కనిపించడంతో అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందులోనూ పుష్పరాజ్ గెటప్లో రఫ్గా కనిపించడంతో బన్నీ మస్తున్నాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు. కానీ పుష్ప 2 షూటింగ్తో బిజీగా ఉన్న బన్నీ సడన్ గా ఈ జర్నీ ఎందుకు, ఎక్కడికెళ్తున్నాడు, ఎందుకెళ్తున్నాడు, పుష్ప 2 షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్నాడా అనే సందేహాలు వచ్చాయి. అయితే పుష్ప షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ఇచ్చి బెర్లిన్లో జరగనున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం జర్మనీకి వెళ్లాడు బన్నీ. పుష్ప పార్ట్ 1 సినిమాతో బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీకి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పే మరో అవకాశం దక్కింది. ఫిబ్రవరి 15 నుంచి జరగనున్న 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి అల్లు అర్జున్ బెర్లిన్కు బయలుదేరారు. అందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్కు టాలీవుడ్ నుంచి వెళ్తున్న ఏకైక హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్ప ది రైస్ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత అంతర్జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ కానున్నాడు బన్నీ. దీంతో పుష్ప 2 సినిమాకు ఇక్కడి నుంచే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి. ఆగస్టు 15న పుష్ప ది రూల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మరి 1000 కోట్లు టార్గెట్ గా వస్తున్న పుష్ప 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.